హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ ఎక్స్. ఇవాళ మనం ఇంట్లోనే ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫుల్ వీడియో అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా. మీకైతే టిప్స్ అండ్ అలాగే ఎలా చేసుకోవాలో కూడా చూపించేస్తాం. అండ్ ముందుగా మనం ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలి అంటే, ఆనియన్స్ని అయితే ముందుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత మనమైతే శనగపిండి అలాగే బియ్యపిండిని అయితే తీసుకోవాలి ఒక బౌల్లోకి. శనగపిండి ఒక కప్పు తీసుకుంటే బియ్యపిండిని 2 కప్స్ తీసుకొని అవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకోండి. రెండు కూడా బాగా కలిసిపోతే బాగుంటుంది. ఆ తర్వాత దాంట్లోకి తగినంత సాల్ట్ అలాగే కారంని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి మనమైతే జీలకర్ర ఇంకా వామునైతే వేసుకుంటున్నాము. వాముని వేసుకోవడం వల్ల ఏంటంటే, ఈ ఆనియన్ పకోడీ మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మనకి ఆయిల్ అంతా తింటాం కాబట్టి వాము వేసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా ఏమీ అవ్వకుండా చాలా బాగుంటుంది. సో వాముని వేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి మనకి తెలుసు కాబట్టి వాముని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆ రెండింటిని కూడా చేతిలోకి వేసుకొని బాగా నలిపేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత అదంతా వేసుకున్నాక మనము వంట సోడానైతే చాలా కొద్దిగా వంట సోడానైతే వేసుకోవాలి. అదంతా వేసుకున్నాక అదంతా కూడా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి తగినంత ఆనియన్స్ని వేసుకొని దాంట్లోకి సరిపడా సాల్ట్ని అయితే వేసుకొని ఆ ఆనియన్స్ అంతా కూడా నలిపేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంతవరకు బాగా నలిపేసుకొని, దాంట్లో ఆనియన్స్ అయితే చాలా లేయర్స్ ఉంటాయి కదా, ఆ లేయర్స్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు మనమైతే దాన్ని బాగా సపరేట్ చేసుకునేలాగా నలిపేసుకోవాలి. అదంతా నలిపేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఈ ఆనియన్స్ ఇంకా మనము పిండిని అయితే సపరేట్ చేసుకున్నాం కదా, అదంతా కలిపేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్లోకి ఈ పిండిని అయితే కొద్దిగా వేసుకొని కొద్దిగా కలుపుకుంటూ మనము ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని అయితే మనము ముందుగానే డీప్ ఫ్రై చేసుకోవడానికి మనమైతే వేడెక్కించడానికి ముందుగానే మనము ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ని వేసుకొని మనము వేడెక్కించుకొని పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని దాన్ని అయితే వేడెక్కించుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము ఈ ఆనియన్స్ ఇంకా పిండిని అయితే కొద్దిగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఆనియన్స్కి ఎక్కువ పిండిని అయితే పట్టించకూడదు, కొద్దిగానే పట్టించుకొని ఈ ఆయిల్ అయితే ఏదైతే పెట్టుకున్నామో అదైతే వేడెక్కిన తర్వాత మనము దాంట్లోకి మనము కొద్దిగా వేసుకుంటూ మనమైతే దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్కి ఎక్కువ పిండిని అయితే పట్టించొద్దు. ఆనియన్స్కి ఎక్కువ పిండిని పడితే అది బజ్జీలా అయిపోతాయి. సో మనం కొద్దిగానే పిండిని పెట్టుకొని ఎక్కువ ఆనియన్స్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దాన్ని ఆనియన్ పకోడీ లాగా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. మనము వంట సోడాని వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా అవుతాయి మనం వంట సోడా వేసుకోవడం వల్ల. ఇలా మొత్తం అంతా కూడా వేసుకొని ఆయిల్లోకి బాగా బ్రౌనిష్ అయ్యేంతలాగా, అదే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లాగా వచ్చేంత వరకు మనము ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి. సో బాగా కలుపుకుంటూ వెయిట్ చేయాలి, కలుపుతూ ఉండాలి అదంతా గోల్డెన్ బ్రౌనిష్ అయ్యేంతవరకు. అంతే, మనము అంతా డీప్ ఫ్రై అయిన తర్వాత సపరేట్ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటే ఎంతో రుచికరమైన మన ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ ఎక్స్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.